దైవ శాంతి అందరిపై కురియుగాక. మీతో 2 నిమిషాల కార్యక్రమం ఖురాన్ యొక్క సందేశం. ఈ రోజున మనము 38వ అధ్యాయం నుండి 65 నుండి 68 వాక్యాలు తెలుసుకుందాము. ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ప్రవక్త ద్వారా మానవాళికి దైవం ఇస్తున్నాడు. గన్ షాట్ అయినటువంటి సందేశం. అందులో మళ్ళా అటు ఇటు తిప్పడము, లేకపోతే మరుడు గొలిపి మాయ చేసి మాటలు చెప్పడము ఏమీ కూడా లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాడు. అల్టిమేటం, హెచ్చరిక. ఇది సంగతి. మీరు నమ్ముతారా నమ్మండి, లేదా మీ ఇష్టం. ఇది ఏం చెప్తున్నాడంటే, ఓ ప్రవక్త ఇలా అనండి, నేను కేవలము హెచ్చరిక చేసేవాడిని మాత్రమే. ఎవరైనా కూడా ప్రవక్తలు కేవలం హెచ్చరిక చేస్తారు. బాబు, భయంకరమైనటువంటి దినం రాబోతుంది, జాగ్రత్త, నీ జీవితాన్ని సరిదిద్దుకో, మంచి మార్గంలో నడుపుకో, ప్రపంచం నాశనం అవుతుంది, ప్రపంచం వెనక పరుగులు తీయకు, ఇది నాశనం అయ్యేది, జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిక చేస్తారు. ఏమంటే అంతవరకే, బలవంతంగా ఏది కూడా చేసేది ఉండదు. అల్లాహ్, ఆ సృష్టికర్త ఏకేశ్వరుడు తప్ప ఆరాధ్య దైవం, ఆరాధ్యుడు, అస్తిత్వం మరి ఏది కూడా లేదు. అన్ని కల్పిత అస్తిత్వాలే. ఉన్నది ఒకే ఒక అస్తిత్వము, ఏకేశ్వరుడు మాత్రమే, సర్వేశ్వరుడు మాత్రమే. ఆయన అద్వితీయుడు. ఆయనకు ఇంకొకడు ఎవరు కూడా తోడు లేరు. మహాశిలారా, ఆయన ఒంటరిగా చేరాడు కాబట్టి ఆయనకు తోడు కావాలి, లేకపోతే ఇంకొకడు కావాలి, ఏమి కూడా ఆయన అద్వితీయుడు. ఏకం యవద్వితీయం. ఆయన ఒక్కడు మాత్రమే, ఆయనకు మరొకడు లేరు. ఆయన అందరిపై ఆధిక్యం గలవాడు. ఏమండి, అలాగే ఆకాశాలకు భూమికి స్వామి ఆయనే. వాటి మధ్య ఉన్న సకల వస్తువులకు కూడా ప్రభు ఆయనే. ఆయన మహాశక్తిమంతుడు మరియు క్షమించేవాడు. మహాశిలారా, మనము యజమాని ఎంతవరకు అవుతామో, కుటుంబానికి యజమాని అవుతామో, లేకపోతే ఏదైనా ఒక స్థలం సంపాదించుకుంటే ఆ స్థలానికి యజమాని అవుతాం, అంతవరకే. నశించిపోయి ఇవన్నీ కూడా. ఏమండి, కుటుంబము నశించిపోయేది, ఆ స్థలము నశించిపోయేది, అన్నీ కూడా యాజమాన్యపు హక్కులు అన్నీ కూడా నశించిపోయేవి. ఏమండి, ఒక దేశానికి, ఎందుకంటే ఒక దేశానికి ప్రధాని ఉన్నాడు, ఎంతకాలం ఉంటాడు? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఎప్పటికైనా కోల్పోవాల్సిందే కదా. ఏమండి, పశ్చిమ బెంగాల్ని జ్యోతి బసు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి దగ్గర 25 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు. తర్వాత ఎప్పటికైనా నశించిపోయేది అధికారం అనేది, ఇప్పుడు శాశ్వతం ఏది కూడా కాదు. అలాగా మహాశిలారా, కానీ దైవం ఉన్నాడు చూసారా, ఆయన మొత్తం భూమి ఆకాశాలు అన్నీ మొత్తం అంతా కూడా వాటికి యజమాని ఆయన. ఆయన ప్రపంచం నశించిన ఆయన నశించదు. కుల్లుమన్ అలేహ ఫాన్ వయబక వజహు రబ్బిక జుల్జులాల వలిక్రామ్. సమస్తం నశించేదే, కానీ పరాత్పరుడు తప్ప, ఆయన తప్ప అందరి ఉనికి నశించేది. అదే చెప్తున్నాడు. ఆయన ఆకాశాలకు భూమికి కూడా, భూమి ఆకాశాల మధ్య ఉన్న వాటి అన్నిటికీ కూడా ప్రభు ఆయనే. అలాంటి గుణ విశేషాలు గలటువంటి అస్తిత్వాన్ని ఆరాధించాలి. సర్వే జన సుఖం. థ్యాంక్ యూ.